మ్యామ్ జనరల్గా వ్యాక్సినేషన్ షీట్ అనేది, వ్యాక్సినేషన్ షాట్ అనేది చాలా చాలా కీలకం పిల్లలకి. అంటే ఇదివరకు అవేం ఉండేవి కాదు, కానీ నవ్వేడేస్ వ్యాక్సినేషన్స్ వచ్చేసాయి. చాలా ముందుగా ప్రతి విషయానికి కూడా సంబంధించి ఇస్తూ ఉన్నారు. సో అసలు వ్యాక్సిన్ యొక్క వాల్యూ ఏమిటి? అసలు ఈ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా వేయించుకోవాలా? ఎస్, నన్ను అడిగితే ఎస్, కంపల్సరీగా వేయించుకోవాలి. వ్యాక్సిన్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, నేను చెప్పినట్టు యూజువల్గా ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మనం డేటా చూస్తే ఇండియాలో బిలో 5 ఇయర్స్ పిల్లలు అంటే చనిపోవడము అనేవి చాలా ఎక్కువ ఉండింది. యూజువల్ కాజెస్ ఏంటంటే నిమోనియా, అదే డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవ్వడము, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అయ్యేవి. అది అంత మంచి ట్రీట్మెంట్ కూడా ఉండింది కాదు. సో ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అండర్ 5, అందుకనే 5 ఇయర్స్ వరకే మెయిన్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉండేది. అన్ని డిసీజెస్కి మనం వ్యాక్సిన్తో కవర్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఎవ్వరు కూడా అంటే చాలా రేర్ కేసెస్ చనిపోవడం అనేది బికాజ్ ఆఫ్ నిమోనియా కానీ డయేరియా కానీ వీటితో చనిపోవడం అనేది చాలా చాలా తక్కువ అయిపోయింది, డ్రాస్టిక్గా తక్కువైంది. ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ వ్యాక్సినేషన్. అంటే వ్యాక్సినేషన్ మనం షెడ్యూల్ అంటే టైంని ప్రకారం ఇస్తే కనుక అప్ టు 5 ఇయర్స్ యూజువలీ 95% ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ది 5% ఇంకా అది మన చేతిలో ఉండదు, బట్ వెరీ గుడ్ ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తాయి వ్యాక్సిన్స్. సో అంటే వ్యాక్సినేషన్ అనేది ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఇచ్చి ఆఫ్ చేస్తారు, స్టాప్ చేస్తారు? యూజువల్గా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ డే 1, ఫస్ట్ డే ఆఫ్ లైఫ్కి ఇస్తారు కొన్ని వ్యాక్సిన్స్. అలానే 1 మంత్ 2 మంత్స్ ఎవ్రీ మంత్ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇట్ గోస్ ఆన్ టిల్ 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్. యూజువలీ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ 10 ఇయర్స్కి ఉంటుంది. ఆ లోపు ఉండవు, 10 ఇయర్స్ మధ్యలో యూజువల్గా ఉండదు. సో అరౌండ్ 10 ఇయర్స్కి మళ్ళీ ఉంటుంది. ఆఫ్టర్ దాట్ షెడ్యూల్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, ఓవరాల్గా వ్యాక్సినేషన్ విధానం అనేది అలా ఉంటుంది. మ్యామ్ ఇందులో మళ్ళీ బేబీ బాయ్కి వేరు, బేబీ గర్ల్కి వేరుగా ఏమైనా వ్యాక్సినేషన్స్ ఉన్నాయా? అండ్ గర్ల్స్కి సంబంధించి కూడా ఫ్యూచర్లో వాళ్ళకి చాలా చాలా సమస్యలు అంటే మెచ్యూర్ అయ్యే దశ నుంచి ఇంకా పెద్దవాళ్ళు అయ్యే వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అని ఇలాంటివి చాలా చాలా వింటూ ఉన్నాం. వాటికి ఎస్, సో 10 ఇయర్స్కి మనం వేయించే వ్యాక్సిన్ యూజువలీ ముందు ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ వరకు ఓన్లీ గర్ల్స్కి రికమెండ్ చేసేవాళ్ళు. హెచ్పివి వ్యాక్సిన్ అంటాం దాన్ని. దట్ వాస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే, దట్ గివ్స్ ప్రొటెక్షన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. సో అది గర్ల్స్కనే చెప్పేవారు. ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే అది బాయ్స్కి కూడా ఇవ్వాలి. ఎవ్రీ గర్ల్ అండ్ ఎవ్రీ బాయ్ అబౌట్ 10 ఇయర్స్ షుడ్ రిసీవ్, బికాస్ బాయ్స్కి కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి వైరస్ వల్ల, హెచ్పివి వైరస్ వల్ల. సో దానికి అగేన్స్ట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో అందుకని ఈవెన్ బాయ్స్కి కూడా రికమెండ్ చేస్తున్నాం. నవేడేస్ వాళ్ళకు కూడా ఇస్తాం. జనరల్గా ఏమైనా వచ్చినప్పుడు అంత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం ఎందుకులే అని మెడికల్ షాప్లో ఏమైనా మెడిసిన్స్ అవి తీసుకుని కాఫ్ సిరప్ కానీ ఏవోటి ఇస్తూ ఉంటాం. ఇవి ఎంతవరకు కరెక్టు? జనరల్గా కాఫ్ సిరప్కి సంబంధించి అసలు ఏం చెప్తారు? కాఫ్ సిరప్స్ కొన్ని అయితే బ్యాన్ చేశారు. అంటే వీటికి సంబంధించి ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది? ఇలాంటి వాటి గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఎప్పుడు కొంచెమైనా కోల్డ్, కాఫ్ ఆర్ మైల్డ్ ఫీవర్ వచ్చినా డాక్టర్కి చూపించడం అనేది ఈజ్ ఆల్వేస్ బెటర్. బికాజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వైరల్ ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవి తగ్గిపోతాయి మెడిసిన్ వేస్తే. కాదు అని అనట్లేదు, బట్ ఇంకేమైనా ఇష్యూ ఉన్నా అంటే లంగ్స్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, ఇంకేమైనా ఇబ్బంది ఉన్నా అది చూసి మనం ముందుగానే డయాగ్నోస్ చేయగలిగితే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఓకే, అంటే ఏదో ఒక మెడిసిన్ వేసాము, ఒక 2-3 డేస్ చూద్దాము అనే లోపు కొన్నిసార్లు బ్యాడ్ అయిపోతారు పిల్లలు. బికాస్ పిల్లలు ఏంటంటే మనకి ఎక్కువ టైం ఇవ్వరు. అడల్ట్స్ అట్లీస్ట్ వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో పిల్లలు అలా కాదు, కమ్యూనికేట్ చేయలేరు, వాళ్ళు ఏడుస్తారు అంతే. సో దే కెనాట్ కమ్యూనికేట్. అండ్ కొన్నిసార్లు అండ్ టైం కూడా అంత ఇవ్వరు, వాళ్ళు చాలా తొందరగా వర్సన్ అయిపోతారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ చెక్డ్ విత్ అ పీడియాట్రిషియన్. దాని తర్వాత అంటే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తీసుకోవడం వరకు ఓకే. కాఫ్ సిరప్స్ అంటారా? ఎస్, కొన్ని హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల కొన్ని కాఫ్ సిరప్స్ని బ్యాన్ చేశారు. బట్ ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ కొన్ని కాఫ్ సిరప్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక నవజాత శిశువులు అంటాం, అప్పుడే పుట్టిన పిల్లలకి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటూ ఉంటాయి? యూజువల్గా అప్పుడే పుట్టిన శిశువులకి ఖచ్చితంగా జాండీస్ వస్తుంది అని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు.
అంటే పుట్టిన పిల్లలకి జాండీస్ రావడం అనేది క్వైట్ కామన్ అంటారా? అలా రావడం ఒక మంచి లైఫ్కి ఏమైనా ఒక సైనా? ఎలా ఆలోచించాలి దాన్ని? సో ఇట్ ఈస్ అ వెరీ నార్మల్ ఫినామినా. ఓకే, బికాస్ పుట్టిన బేబీస్కి లివర్ అనేది లివర్లో ఫంక్షన్ అనేది టోటలీ నార్మల్గా ఉండదు. దానివల్ల జాండీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎస్, అండ్ మోస్ట్ ఆఫ్ ద బేబీస్ 95% బేబీస్ విల్ హ్యావ్ జాండీస్. బట్ అలా అని ప్రతి బేబీకి ట్రీట్మెంట్ కావాలా అనేది లేదు. కొన్నిసార్లు అది దానికదే తగ్గిపోతుంది. వన్స్ బేబీ కొంచెం గ్రో అవుతూ ఉంటే, ఒక ఫ్యూ డేస్, 1 వీక్, 10 డేస్ అవుతూ ఉంటే అదే తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆ లెవెల్ కొంచెం ఎక్కువ అవుతుంది. ఆ లెవెల్ని బట్టి ఒకవేళ అవసరం పడితే ఫోటోథెరపీ ఇవ్వాలి. డజంట్ మీన్ అందరికీ ఇవ్వాలని. ఎవరికైతే లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, మరీ ఎక్కువ జాండీస్ అనిపిస్తున్నారో వాళ్ళని చూసి ఒకవేళ టెస్ట్ చేయించి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఫోటోథెరపీ సజెస్ట్ చేస్తాం. మేము ముఖ్యంగా చాలా చాలా సీరియస్ విషయం, ప్రీమెచ్యూర్డ్ బేబీస్ గురించి మాట్లాడుకోవాలి. 7th మంత్లో పుట్టేస్తాడు వాడు, లేకపోతే చాలా ఎర్లీగా బేబీలు పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళు 7th మంత్లో పుట్టడం వల్ల ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా ఎక్కువ కాంప్లికేషన్స్ ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయా? సో యూజువలీ ప్రీ మెచ్యూర్ పుడితే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ లంగ్స్. బికాజ్ లంగ్స్ అనేవి ఫుల్లీ ఓపెన్ అప్ అవ్వవు అంటే ఆ టైంకి. సో వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత అలానే ఫీడింగ్, వాళ్ళు నార్మల్గా అంటే సక్ చేసి తీసుకోవడము మిల్క్ అనేది వాళ్ళకి డెవలప్ అవ్వదు, ఆ మెకానిజం అంతా డెవలప్ అవ్వదు. సో అందుకు ఫీడింగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే వాళ్ళకి ఇమ్యూనిటీ ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి వచ్చే ఛాన్స్. మ్యామ్, ఇవి మీరు చెప్తున్నటువంటి ఈ లంగ్స్కి సంబంధించిన సమస్యలు కానీ ఇవి లైఫ్లో వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయా? యూజువల్గా ఇప్పుడు ఉన్న NICU కేర్, అంటే మనం NICUలో బేబీస్ని పెట్టి వాళ్ళని టోటల్గా అంటే అన్ని రకాలుగా, అంటే బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే దాన్ని ట్రీట్ చేసి, ఫీడింగ్ ఇష్యూస్ అని సాల్వ్ చేసి, అన్నీ చేసి బయటికి వస్తే యూజువల్గా దే విల్ హ్యావ్ అ నియర్ నార్మల్ లైఫ్. సో యూజువల్గా ఏం ఇబ్బంది ఉండదు. కొందరు పిల్లలు మాత్రం మరీ ఎక్కువ టైం, అంటే మరీ ఎక్కువ ప్రీమెచ్యూర్ ఉండి అండ్ వెయిట్ చాలా తక్కువ ఉండి, అంటే 500 to 1000 grams మధ్యలో వెయిట్ పుట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే కొన్నిసార్లు వాళ్ళకి ఫర్దర్గా కూడా ఇష్యూస్ ఉంటాయి. కానీ యూజువల్గా 2 years తర్వాత ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి జనరల్గా. ఓకే, సో వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడేటువంటి అవకాశం అయితే ఉండదు. అలా ఉండదు. ఎస్ మ్యామ్, ముఖ్యంగా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కింద పడడం కానీ, అంటే మనం యూజువల్గా చూస్తే కనుక పిల్లలకి, అంటే మరీ చిన్న పిల్లలకి, అంటే 5 years లోపు వాళ్ళకి కానీ, మోరోవర్ 10 years అనకూడదేమో అండి, 5 years లోపు వాళ్ళకి ఎముకల గట్టిదనం ఏమైనా గట్టిగా ఉంటుందా? వాళ్ళకి చేతులు కాళ్ళు విరిగిన సందర్భాలు తక్కువ చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి మేడం జనరల్గా? యూజువల్గా పిల్లల బోన్స్ చాలా అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో దే విల్ బెండ్, అవి బ్రేక్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఫ్లెక్సిబుల్ ఉంటే అవి కొంచెం బెండ్ అవుతాయి కానీ బ్రేక్ అవ్వవు. సో యూజువల్గా ఫ్రాక్చర్స్ ఇవన్నీ కొంచెం తక్కువే. మరీ ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న ఇంజురీస్ అయితే కానీ యూజువల్గా పిల్లల బోన్స్ ఫ్రాక్చర్ అవ్వవు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే, వన్స్ ఫ్రాక్చర్ అయినా పిల్లల్లో హీలింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. వాళ్ళది గ్రోత్ అయ్యే టైం కదా, సో బోన్స్ అనేవి గ్రో అయ్యే టైం ఉంటుంది కాబట్టి దిల్ రికవర్ వెరీ క్విక్లీ వెన్ కంపేర్డ్ టు అడల్ట్స్.